రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందన్నారు బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్లలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. పరిస్థితులు ముందే ఊహించి ఉంటే చాలా మంది అమరులయ్యేవారు కాదన్నారు. రాష్ట్రాన్ని గొప్పగా పాలించుకుంటామని ఎన్నో కలలు కన్నామన్నారు. కానీ ఆ కలలు అన్నీ కల్లలే అయ్యాయన్నారు పాయల్ శంకర్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నమ్మిరు. పోరాటం చేస్తున్నాడు, ఉత్సాహవంతుడు. నిజంగానే అన్ని జరిగిపోతాయేమో, ప్రభుత్వం ఏర్పడే విధంగా సహకారం చేస్తే ప్రజల కష్టాలన్నీ కూడా దూరం అవుతాయేమని అవకాశం ఇచ్చారు. ఏం చేశారు అధ్యక్ష? ఒక పక్క 49,500 కోట్లు ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో రైతులు రుణాలు తీసుకున్నారు. గత బడ్జెట్లో మంత్రి గారు చెప్పిండు 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కొరకు మేము సేకరించి దగ్గర పెట్టుకున్నాం. మిగతాది ఎట్లా సారు అని అంటే 30,000 కోట్లు వేసుకున్న వాళ్ళం ఇంకా 19,000 కోట్లు ఇవ్వడం మాకు పెద్ద కష్టమవుతుందా, దాని గురించి మీకు తర్వాత చెప్తామంటే మేమేమనుకున్నామంటే అధ్యక్ష, 49,500 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తారేమో. గతంలో టీఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది, ఆ మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందేమో అని అనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? 20,000 కోట్ల రుణమాఫీ అంటున్నారు. దాంట్లో కూడా ఇంకా 3,000 కోట్ల ప్రభుత్వ ఖాతాలనే ఉన్నాయి. ఆ నంబర్లు తప్పుండి ఈరోజు అధ్యక్ష మిగతా రైతులను అడుగుతున్నారు, మా పరిస్థితి ఏంటిది? నేను మీ ద్వారా ప్రభుత్వానికి సవినయంగా ఒక మనవి చేస్తున్నా, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా. ఈరోజు మీరు జిల్లా కేంద్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయండి. వాస్తవంగా ఎన్నో నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఇంట్లో ఒకే ఖాతా ఉన్నది, 2 లక్షల రూపాయల లోపు రుణం ఉన్నది. ఆ రైతు రుణం ఇంకా మాఫీ కాలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటున్నాడు నా దగ్గర ఏమీ లేదు అని. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు నా దగ్గర ఏమీ లేదని. నేనేమంటున్నానంటే మీరు గొప్పగా అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టండి, వాళ్ళు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోండి. మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి స్పష్టంగా జవాబు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష.